అంటే తన అదృష్టవంతురాలు. ఇంకోటి జరిగి ఉంటే కనుక ఆ అమ్మాయి పరిస్థితి మనందరం సమాజంలో కూడా తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వచ్చి ఉండేది. సరే, ఇప్పుడమ్మా బాధపడి చేసేదేమీ లేదు. ఇప్పుడు వీళ్ళ జీవితాలు ఎలా చక్కబెట్టాలన్నది అందరూ ఆలోచించి మీరు కూడా మీకు చేతనైన సహాయం చేసి, వాళ్ళకి వయసు లేదు, మీరు సైకలాజికల్ గా నువ్వు అమ్మాయి చేసేది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నేను అదే మెయిన్ గా డాక్టర్ గారిని చెప్పమని చెప్దాం అనుకున్నది. ఆ అమ్మాయి వయసు 18 ఏళ్ళు. ఆ అమ్మాయికి ఒకే కూతురు వాళ్ళ ఇంట్లో. ఆ అమ్మాయి అడిగిందల్లా వాళ్ళ ఇంట్లో చేస్తుంటారు. ఆ అమ్మాయి నేను ఇష్టపడింది కదా, ఇష్టపడి ప్రేమించే పెళ్లి చేసుకుంది. సో ఆ అమ్మాయికి నీ మీద ఉన్న ప్రేమే ఆ అమ్మాయిని అన్నిసార్లు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వస్తున్నావు, ఈ అనుమానాలన్నిటికీ కారణం నీ మీద ఉన్న విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ ఉండకూడదు, ఆ ప్రేమను ఎలా చూపించాలన్నది కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా నేర్పిస్తాం. ఆ అమ్మాయినేమి నీకు 24 గంటలు అమ్మాయి నిన్ను అడిగేది కరెక్ట్ అని కూడా నేను చెప్పను. అమ్మాయికి కూడా మంచి చెడు చెప్తాం ఎలా ఉండాలని. ఒకవేళ మనం చెప్పిన తర్వాత కూడా రేపు చిన్న చితగా అమ్మాయి తప్పు చేసినా నువ్వు కూడా అమ్మాయికి అర్థం చేసే చెప్పి, ఇక మీ ఇద్దరిది ఒక జీవితం. మీరిద్దరూ సగం, ఆమెలో సగం నువ్వు, నీలో సగం ఆవిడ. అలాగే అదే కదా భార్యాభర్తలు అంటే. చివరి వరకు ఉండేది ఎవరు చెప్పు? భార్యకి భర్త, భర్తకి భార్య. అమ్మ ఉంటుందా, అక్క ఉంటుందా, చెల్లి ఉంటుందా, తమ్ముడు ఉంటుందా, ఎవరు ఉంటారు? మన పిల్లలు కూడా ఉండరు. ఉంటారా? పెద్ద అయ్యాక ఎవరు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. మిగిలేదు ఎవరు? మీకు మీ ఇద్దరే. మ్యామ్ మీరేం చెప్పారు? మేడం, పూజిత అంటే చాలా తను ఇంకా చైల్డ్ మ్యారేజ్ కిందకే వస్తుందండి. ఎందుకంటే 18 years మ్యారేజ్. ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ స్త్రీకైనా కూడా తన ఇష్టం లేనిదే తన శరీరాన్ని అనుభవిస్తే దాన్ని రేప్ కిందకే వస్తుంది. అట్లాంటిది ఇందాక మేడం గారితో ఆవిడ పదే పదే ఒక మాట చెప్పింది. మేబీ అది బీప్లో కట్ చేస్తారో ఏమో తెలియదు, కానీ అది రేప్ కిందకి పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆమెకి ఇష్టం లేనిదే ఆమె శరీరాన్ని అనుభవిస్తే, ఈవెన్ పెళ్ళైన స్త్రీ అయినా కూడా, పిల్లలు పుట్టినా కూడా ఆమెకి ఇష్టం లేనిదే భర్త ఎప్పుడైతే శారీరకంగా ఆమెను కోరుకుంటే దాన్ని మ్యారిటల్ రేప్ అంటారు. అంటే దాని గురించి పెద్ద డిస్కషన్స్ లాంటివి జరుగుతున్నాయి. అలాంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు నువ్వు పెళ్లి కాకముందే ఒక పని చేసిన తర్వాత మరి మేబీ దాన్ని లీగలైజ్ చేస్తారు. మేబీ ఒక తప్పుని ఇద్దరు చేసిన తర్వాత అన్ఫార్చునేట్గా అంటే దురదృష్టవశాత్తు ఆడవాళ్ళకే ఆ తప్పును అనుభవించాల్సిన అవసరం వస్తుంది. అంటే మేబీ ఒక మాట ప్రకృతి ఆడవాళ్లకు అన్యాయం చేసిందేమో, అంతే కదండి. ఇదే తప్పు మీ ఇద్దరు సేమ్ గా చేశారు కానీ ఆ అమ్మాయి అనుభవిస్తుంది. అంటే ప్రకృతి ఆవిడకి అన్యాయం చేసింది కనుక నువ్వు ఆ మాట మాట్లాడగలుగుతున్నావు. ఇంకోటి మేడం, లక్కీగా మీ ముందు ఒప్పుకున్నాడు, లేకపోతే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుందో నీకు అర్థమైందా?